ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోవింద. లక్ష్మీ వెంకటరమణ. మరి బాలరాముడికి అక్కడ కోదండరాముడికి స్వామివారి యొక్క ధరించేది అది శర్మ గారు మరి భక్తుల మీద ప్రేమతో తాను చేయించి కిలోలండి ధనుసు. రాముల వారు వనవాసం చేసింది 14 సంవత్సరాలు, అందుకని 13 కిలోలు వెండి 1 కిలో బంగారంతో చేయించాం. ఇది కూడా మన తెలుగు ప్రజల తరఫున ఇస్తున్నాను నేను, ఆ ఒక్కడి తరఫున కాదు, మన తెలుగు ప్రజల తరఫున. గోవింద గోవింద. కొద్దిగా దూరం జరగండి, కొద్దిగా దూరం జరగండి. యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. అయోధ్యలో 2వ అంతస్తులో ప్రతిష్ఠించబోయే కోదండరాముడి కోదండాన్ని మన తెలుగువారైనటువంటి శ్రీనివాస్ శర్మ గారు 13 కిలోల వెండి 1 కిలో బంగారంతో తయారు చేయించారు. ఆ కోదండాన్ని దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళి అక్కడ పూజ చేయించి చివరిగా అయోధ్యలోని రామాలయానికి ఆ కోదండాన్ని అందజేసే బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా భద్రాచలం వచ్చిన కోదండం వికాస్ తరంగిణి రమాదేవి గారి అభ్యర్థన మేరకు కొత్తగూడెంలోని విద్యానగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందర్శనార్థం ఉంచే కార్యక్రమం అండి ఇది. శ్రీరామ్ అభిప్రదజ్ఞాగయే శ్రీయామా పరిపాతయ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సామిత్రస్యం వరుణః కొద్ది దారి ఇవ్వండి. నమో బ్రహ్మణే నమస్తే వాయో ప్రత్యక్షం బ్రహ్మాసి ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సత్యం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. విద్యానగర వెంకట శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. విశ్వదాత్పరమాత్మజ్ఞేయం విశ్వాత్మానం పరాయణో నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః యజ్ఞ అంతర్బహిర్జగత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం గవిగుం సముద్రేంతం విశ్వసంభవం. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద. శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. కళ్యాణ వెంకటరమణ గోవింద విద్యానగర వెంకటరమణ గోవింద కొత్తగూడెం వెంకటరమణ గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. జై శ్రీరామ్. గోవింద అమ్మ 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 వస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు, ఆగండి. గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మ, అందరికీ అవకాశం వస్తుందండి. పట్టుకున్న వాళ్ళు అందరూ ఒక లైన్ లో రండి అమ్మా. దండం పెట్టి వెళ్ళిపోండి అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్నిటి కూడా దర్శనం చేసిన తర్వాత అయోధ్య పదరాముడికి ఇది సమర్పిస్తున్నది. కాబట్టి శర్మ గారు చేసేవాటి ఈ యొక్క సేవ ఎంతో అమోఘమైనటువంటిది. ఆ యొక్క అయోధ్యకి వెళ్ళినప్పుడు మనం 2 నిమిషాలే పడుతుంది మన టైం చూడడానికి. కానీ ఇవాళ మనం దాన్ని సృష్టించడం వలన మనకి ఎలాంటి భావన కలుగుద్ది అంటే, ఈ కొత్తగూడెంలో ఈ యొక్క ఇల్లు మనం కట్టుకున్నాము, ఇది మనది అనే భావన మీ అందరికీ కూడా కలుగుతుంది. అక్కడ చూస్తాక 2 నిమిషాల టైం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు భక్తిపూర్వకంగా అందరూ మనస్సాక్షిగా ఈ యొక్క మంచిగా ఉండాలని చేసే ఉద్దేశంతో జరిగింది. శర్మ గారికి ఈ అవకాశం మాకు కలిగించినందుకు, శ్రీనివాస శర్మ గారు నాకు ఈ అవకాశం కలిగించినందుకు కొత్తగూడెం భక్త మహాశైలు అందరి తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోండి. అలాగే మన రమాదేవి గారు ఈ యొక్క టెంపుల్లో ఇది ఏర్పాటు చేయాలని వారు సంకల్పించారు. వారికి కూడా ఈ ఆదాయ కమిటీ తరఫున, కొత్తగూడెం విద్యానగర కాలనీ, కొత్తగూడెం భక్తులందరి తరఫున వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ యొక్క విశిష్టత ఒక 2 నిమిషాల్లో శ్రీనివాస శర్మ గారు మనందరికీ అందరూ కూర్చోండి. వారు చెప్పేది అందరం కూడా దాని యొక్క విశిష్టత మీకు శ్రీనివాస శర్మ గారు మనకి మరి బాలరాముడికి అక్కడ కోదండరాముడికి స్వామివారి యొక్క ధరించేది అది శర్మ గారు మరి భక్తుల మీద ప్రేమతో తాను చేయించి అన్ని ఆలయాలు తిప్పుతూ అందరికీ కూడాను స్వామివారి యొక్క అనుగ్రహము మేము ఒక్కరమే కాదు అందరూ పొందాలి, సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు అనేటువంటి భావంతో అందరికీ దర్శన భాగ్యం కలిగింపజేయడం జరిగింది. ఆ అయోధ్యనే నేడు విద్యానగర్ కాలనీలో శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అక్కడ ఆ స్వామి వారి ఇక్కడ ఏం చేసి ఉన్నారా అనే విధంగా ఈనాడు తరలింపజేస్తుంది. మరి యొక్క ధనస్సుని యొక్క విశిష్టతను ఆ యొక్క శర్మ గారిని కొద్దిసేపు మాట్లాడి భక్తులకు సూచనలు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కిలోలండి ధనుసు. రాముల వారు వనవాసం చేసిన 14 సంవత్సరాలు. అందుకని 13 కిలోలు వెండి, 1 కిలో బంగారంతో చేయించి స్వామివారికి సమర్పించబోతున్నాం. ఇది దేశమంతా అక్కడ తయారు చేసి ఇస్తే ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది. వాటి చూసే భాగ్యం ఉండదు, మనకు దూరంగా చూడాల్సింది. అందుకే అన్ని దేశంలో అన్ని పుణ్యక్షేత్రాలు పూజలు చేయించి ఇవ్వాలని సంకల్పంతో తిప్పుతున్నాం. ఇంతకుముందు బంగారు పాదుకలు ఇచ్చాం. రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచేళ్ళు ఆ పాదుకలు ఎత్తి మీద పెట్టుకొని. అప్పుడు ఇటు రాలేదు, కానీ నేను అట్లా వెళ్ళిపోయినాను. భద్రాచలం మీదుగా అటు మారేడుమిల్లి నుంచి వచ్చి భద్రాచలం నడిచి అటు వెళ్ళిపోయినా. ఇప్పుడు ఇది కూడా అన్ని తిప్పి తీసుకొచ్చి మీ వల్ల ఇక్కడికి వచ్చింది. రమాగారి వల్ల ఇవాళ ఆ ప్రభుత్వాలతో ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఎంతసేపు వెయిట్ చేశారు. చక్కగా దర్శనం చేసుకోండి. మీరు ఎప్పుడు అయోధ్య వచ్చినా అయోధ్య వచ్చినా నిత్యం అన్నప్రసాదం ఇస్తున్నాం. వినియోగించుకోవచ్చు చక్కగా. ముందుగా చెప్తే అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది వచ్చినా ముందుగా చెప్పాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ యొక్క అవకాశాన్ని మా భక్తులందరికీ కూడా కల్పించినందుకు శ్రీనివాస శర్మ గారికి ప్రత్యేకమైనటువంటి సాష్టాంగ నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఉన్నాము. అయ్యా, మీరు ఎప్పుడు కూడా స్వామివారు ఏ విధంగా సేవ చేసుకుంటూ మీరు ఇటు వచ్చినప్పుడు ఇక్కడ జై శ్రీరామ్. 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 గోవింద గోవింద. గోవింద. ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద. 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 జై శ్రీరామ్.
శ్రీనివాస శర్మ గారు తయారు చేసి మన యొక్క అయోధ్యలో అది కూడా ఇది మన తెలుగు ప్రజల తరఫున ఇస్తున్నాను నేను. అబ్బా ఆ ఒక్కడి తరఫున కాదు, మన తెలుగు ప్రజల తరఫున గోవింద గోవింద జై శ్రీరామ్. జై శ్రీరామ్. తెలుగు ప్రజల తరపున అని చెప్పి వారు చెప్తున్నారంటే దాంట్లో ఎంత గొప్పది మనసు వారితో మనం అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరూ కూడా మనం మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి ఎందుకంటే దాని కాస్ట్ మళ్ళీ దీని యొక్క ఖరీదు 1,20,00,000. మొత్తం ఈ యొక్క ధనుసు యొక్క ఖరీదు 1,20,00,000. వెండి బంగారంతో వెండి బంగారం 96 లక్షలు అయింది. ఏంటంటే బంగారం బంగారమే 96 లక్షలు. ఓన్లీ బంగారం 96 లక్షలు. స్వామి ఎక్కడ తయారు చేశారు ఇది? జిఆర్టీ వాడు చేశారు, చెన్నై. జిఆర్టీ చెన్నై. అదొకటేనో నేను అక్కడ పెద్ద గుడి కడుతున్నా అయోధ్యలో. ఓకే. అంటే మామూలు రాముల వారి గుడితో పాటు వంశవృక్షం అంతా పెడుతున్నాం. మొత్తం 120 విగ్రహాలు తయారు చేయించి సూర్యవంశం, చంద్రవంశం, సీతమ్మ వారికి 44, రాముల వారి 64 మంది విగ్రహాలు. మొత్తం మన ముందు తరాలు వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఎంతసేపు రామాయణం గురించి చెప్తున్నా కానీ వంశవృక్షం చెప్పట్లా. అందరు మహామహులు, అందుకని అందరూ మన ముందు తరాలు వాళ్ళకి తెలియాలని విగ్రహాల రూపంలో పెట్టి అంతా డిజిటల్ ఇమేజ్ చేయిస్తున్నాం. ఆ విగ్రహం ముందు మనం నుంచుంటే దాని హిస్టరీ అంతా చెప్పేస్తుంది. 108 అడుగుల రాములు వారి విగ్రహం పెడతాం. పెట్టేసి దాని మీద ఇప్పుడు రామనారాయణ హనుమంతుడి మీద వేస్తారు డిజిటల్ ఇమేజ్ 3Dలో. అలాగా రాముల వారి వంశవృక్షం అంతా 3D ఇమేజ్లో వస్తుంది. రాముల వారి మీద ప్లే చేస్తుంది. అది 5 సంవత్సరాల ప్రాజెక్టు. అదే విగ్రహాలు రెడీ అవుతున్నాయి మహాబలిపురంలో, కొన్ని రెడీ అయిపోయినాయి. అన్నీ రెడీ చేసి అక్కడ కడుతున్నాం. అణువణువున రామతత్వాన్ని తమలో నింపుకున్న భక్తులు త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనే ఉన్నారనుకుంటాం. కానీ శ్రీనివాస శర్మ గారిని చూస్తే కలియుగంలో కూడా అటువంటి భక్తులు ఉన్నారంటంలో సందేహం లేదు. జీవితం అంతా రామసేవకు అంకితం చేసిన ఇటువంటి భక్తులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.